కానీ అందరికీ చెప్తున్నాను. ఒకప్పుడు మీ అందరి దగ్గరికి మీరందరూ నా దగ్గరికొస్తారు. మనందరం హిమాలయాల్లో కూర్చొని, ఆ హిమాలయ అనుభవం ఏంటి అని అడుగుతున్నారు గదా! అదేంటో మీరు చూద్దురు గానీ, నిజమైన యోగ సాధన, నిజమైనటువంటి ధ్యానము ఏమిటో రుచి చూద్దురు గానీ, కొన్నాళ్ళు ఆగండి. దానికోసం మీకు అనుకూలమైనటువంటి ఒక వాతావరణాన్ని తీసుకురావడానికి ముందుగా నేను అక్కడక్కడ ఈ మాటలు వేస్తున్నాను. ఇవి కూడా సరిగ్గా అర్థం కానట్టుగా. ఇవన్నీ కూడా ఒక లాజిక్. మీరేమైనా అనుకోండి, మిమ్మల్ని అందరినీ కూడా ఈ అనుభవానికి తీసుకురావడానికే నా ప్రయత్నం చేస్తున్నాను. దానికి సంబంధించినటువంటి వర్క్ అంతా జరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రత్యక్షంగా మీ అందరినీ కలిసేటువంటి అవకాశం చాలామంది తపన పడుతున్నారు. ఒకాయన ఎవరో చెప్తున్నారు 85 సంవత్సరాలట గుంటూరులో ఉంటారట. మీకు చెప్తున్నానండి, మీరు చాలా వయోవృద్ధులు, మిమ్మల్ని పూజనీయులు. మీరెంతో ఆతురతోటి మహానుభావాన్ని సంబోధిస్తుంటారు. ఎంతోమంది ఎంతో ప్రేమతోటి నన్ను కలవాలని అనుకుంటున్నారు. అందరినీ కష్టపెడుతున్నందుకు నన్ను క్షమించండి. ఎందుకంటే నేను మీకోసమే పనిచేస్తున్నాను. ఈ లోక కళ్యాణం కోసం నా పని నాకున్నది. అందుకు మిమ్మల్ని కలవలేకపోతున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా కలుస్తాను. ఈ సంసారం అంటే ఏంటి, సంసారం నుంచి బయటపడే విధానం ఏంటి, నేను ఇన్ని చేయగలిగింది మీరెందుకు చేయలేరు, అది ఎలా చేయగలుగుతారో అది నేను ప్రత్యక్షంగా చెప్పే కంటే నన్ను ఫాలో అవ్వండి. నన్ను ఫాలో అవ్వడం అంటే శిష్యులు కమ్మని చెప్పను నేను. జస్ట్ అనుసరించండి, అనుకరించకండి, అనుసరించండి. అనుకరించడం మొదలు పెడితే అది మంచిది కాదు. అనుసరించడం మొదలుపెట్టండి. అన్నీ తెలుసుకోండి. నేను ఎలా ఇప్పుడు నిన్న చూశారు కదా, నిన్న అక్కడి నుంచి ఇంటర్వ్యూ ఇచ్చాను, నేను ఇవాళ ఎక్కడి నుంచి ఇంటర్వ్యూ ఇస్తాను. అలాగే హిమాలయాల్లో ఉన్నప్పుడు హిమాలయాల్లో అందరూ ఇక్కడే ఉన్నాను అనుకుంటారు. కుంభమేళాల్లో అంటే కుంభమేళాల్లో అందరికీ నేను కనపడతాను. కుంభమేళాల్లోనే ఉంటాను. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఉన్నట్టు కనపడతాను. రేపు పొద్దున్న వైజాగ్లో ఉంటాను. అందుకే నేను ఎక్కడ ఉంటానో తెలియదు కాబట్టి మీరు ఎక్కడికి రావద్దు, ప్రయత్నం చేయొద్దు. నేనే మీ దగ్గరికి వచ్చే రోజు వస్తుంది. మీ అందరినీ కలుస్తాను. నేనే స్వయంగా సాధనని మీకు అందిస్తాను. ఆ అనుభవాన్ని మీరు స్వయంగా పొందవచ్చు. నాకంటే అన్యంగా మీరు లేరు, మీకంటే అన్యంగా నేను లేను. మనం అందరం ఒకటే ఆత్మకు చెందిన వాళ్ళం. మీరు వేరు అనుకుని మీరు పాపులు అనుకుంటే నేను పుణ్యాత్ముని అవుతాను. ఒకవేళ మీరు పుణ్యాత్ములు అయితే నేను పాపిని అవుతాను. అందుకు నీ మధ్యన నా మధ్యన ఇంత అంతరం లేదు. అందరం ఒకటే అంతరాత్మ అయి ఉన్నాం. ఇలాంటి సాధనని ఎలాంటి అవసరాలు లేని, ఎలాంటి ఫీజులు లేని, చక్కగా అందరం కలిసిమెలిసి ఆనందంగా జీవించేటువంటి ఒక సాధనని మీకు అందించడానికి నా ప్రయత్నం చేస్తున్నాను. నా మాటలని అక్కడక్కడ డాట్లు కలుపుకుంటే మీ సమాధానం వస్తుంది. సంసారాన్ని జయించడానికి ఏ విధమైన మార్గాలు ఉన్నాయో అన్నీ నా వెంట మీరు నడుచుకోవచ్చు. నేను గృహస్థాశ్రమాన్ని స్వీకరించి మీలాగే అన్నీ ఉన్నాయి నాకు. ఎలా ఏ వర్ణాశ్రమ ధర్మాలను బట్టి బ్రహ్మచర్యాన్ని దేనికి ఉపయోగించాలి, 21 సంవత్సరాలు తర్వాత గృహస్థిగా ఎందుకు మారాలి, గృహస్థికి ఈ యొక్క బ్రహ్మచర్యానికి మధ్యలో దేశాటన ఎందుకు చేయాలి, దేశాటన అనేది ఒక పరీక్ష. నేను దేశాటన చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. దేశాటన వలన కలిగేటటువంటిది ఏంటి, ఆ తర్వాత భాషలు ఎన్ని వస్తాయి, భావాలను ఎలా షేర్ చేసుకుంటాం, అనేక తీర్థయాత్రల్లో ఎంతమంది కలుస్తారు, ఎన్ని రకాల మనస్తత్వాలు కలుస్తాయి. ఈ మనస్తత్వాలు కలవడం వలన ఈ మనసు ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేస్తుంది. ఆలోచనలు ఎలా అధిగమించాలి, ఇవన్నీ సాధనలో మనకి ఈ యొక్క దేశాటనలో తెలుస్తుంది. అందుకే నా వయసు కంటే ఎక్కువ లక్షల కిలోమీటర్లు తిరిగేశాను. ఎందుకని ఎంత త్వరగా పూర్తి చేయాలనే విషయం. మీరు కూడా ఈ అనుభవాన్ని, నేను చేసినటువంటి ఈ సాధన అనుభవాన్ని మీకు తక్కువ సమయంలో నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి అందరూ సంసిద్ధులై ఉండండి. నేను ఎక్కడ దూరంగా వెళ్ళిపోవడం లేదు. నేను దూరంగా వెళ్ళిపోయి దగ్గరగా వచ్చాను ఇప్పుడు. కాబట్టి దగ్గరగా ఉంటాను కొన్నాళ్ళలో. కాబట్టి సంసారాన్ని ఎలా జయించాలి, బ్రహ్మచర్యము తర్వాత గృహస్థగా ఎలా జీవించాలి, తర్వాత వనప్రస్థానికి ఎలా, వనప్రస్థం అంటే ఏంటి, తర్వాత సన్యాసం. ఈ విధంగా నేను ఆచరిస్తున్నాను. ఆ కర్మాచరణని మన ఋషి ప్రోక్తమైనటువంటి కర్మాచరణని మనం
చక్కగా చర్చించుకుందాం కలిసి ఉన్నప్పుడు. కాబట్టి అక్కడక్కడ విషయాలను చెప్పాను. ఆ కత్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి? రామకృష్ణ పరమహంసకి. ఎలా కలిసేసాడు? ఆ కత్తి ఎక్కడుంటుంది ఆవిడ నరకడానికి అన్నాడు రామకృష్ణ పరమహంస. తోతాపురి అన్నారు, ఆవిడ ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది వెతుకన్నారు. అంటే ఆ రూపాన్ని చిత్రీకరించింది నువ్వే, కత్తిని కూడా చిత్రీకరిస్తావు, నరకడం అనేది చిత్రీకరిస్తావు. ఈ 3 చిత్రీకరణలే. ఆయన నరికేశాడు, ఆవిడ కనపడడం మానేసింది, అప్పుడు సాధనలో స్థిరమయ్యాడు. ఇది ఆయన యొక్క రామకృష్ణ చరితామృతంలో మీకు రాయబడి ఉంటుంది. నేను కల్పన చేసింది కాదు. మీరు దయచేసి ఏదైనా తప్పు చెప్పుంటే మీరు దాన్ని సరిచేయడానికి ప్రయత్నించండి. లేదు సార్, మీరు చెప్పింది నేను ఒక దగ్గర ఇది విన్నాను. కలకత్తాలో తారాపీఠలో రామకృష్ణ పరమహంస అక్కడికి వెళ్ళినప్పుడు తోతపరి గారు ఆయనకు బోధ చేసినప్పుడు తోతపరి గారికి తారామతి అమ్మవారు ఎలా దర్శనం ఇచ్చింది, తర్వాత ఈయనకి ఎలా బోధన చేశాడన్న దాన్ని మీరు ఇంత ఉంది స్టోరీ, ఇది ఒక ముక్కలో చెప్పారు మీరు. నేను ఈ స్టోరీ విన్నాను. కాబట్టి మన ఏవ కారణం మనుష్యాణం బంధమోక్షయో అంటే ఇంద్రియాలన్నీ కదలిక కారణం మనసు, ఆ మనసును అదుపు చేయడమే యోగం. యోగం అనే సాధన ఏమిటంటే కంక్లూడ్ చేసేది ఇన్ని చెప్పినా కానీ మీ మనసే అన్నిటికీ మూలం. కాబట్టి మీ ఖాళీ దొరకాలన్నా, అది మహం ఖాళీగా మారాలన్నా మీ మనసే కారణం. కాబట్టి మన ఏవ కారణం మనుష్యాణం బంధమోక్షయో, మీ బంధాలకి కారణం, ఈ సంసార బంధానికి కారణం మీ మనసు. ఇది నా సంసారం నన్ను బంధించకుండా ఉండడానికి కారణం నా మనసు. కాబట్టి మీ మనసు నా మనసు ఉన్నటువంటిది మనసే. కాబట్టి ఆ మనసుని జయించడం, ఇంద్రియాలను జయించడం అంటే ఇంద్రుని జయిస్తే ఇంద్రియాలను జయించినట్టే. కాబట్టి శరీర ఇంద్రియ అవసరాలు పెరిగిపోవడానికి కారణమే సంసారం, అదే బంధం. ఈ ఇంద్రియాల నుంచి మీరు వెనక్కి రావడం, ఇంద్రుని జయించడం అంటే మనస్సును జయించడం. మనస్సును జయించడం మన ఏవ కారణం మనుష్యాణం బంధమోక్షయో. చక్కగా ఈ చిన్న విషయాన్ని ఓపెన్ చేస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది. కానీ ఓపెన్ చేయడమే మీకు రావాలి, అదే కీ అంటే. కాబట్టి ఇంద్రియాలను జయించడమే బంధ విముక్తి, ఇదే మోక్షం. ఇందుకోసమే అన్ని శాస్త్రాలు వచ్చినాయి. శృతి స్మృతి పురాణ ఇతిహాసాలన్నీ కూడా ఒక్క మనసు గురించే, మనసు మీద దాడి చేయడానికే వచ్చినాయి. కాబట్టి మనసును జయించిన వాడు అన్నిటినీ జయిస్తాడు. అందుకే సమత్వం యోగ ఉచ్యతే అని ద్వంద్వాతీతుడు అంటే రెండు కానిది. ఏం చెప్పాం? మనసు ఆత్మ అంటే రెండు కానిది. రెండు అంటే ఏంటి? సంతోష విచారాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, సుఖదుఖాలు, శీతోష్ణాలు, ఇవన్నీ రెండు కానిది, ఇవన్నిటికీ అతీతంగా ఉన్నది. ఇవే కదా సంసారం. సంతోషం విచారం, సుఖం దుఃఖం, అవి చలేస్తుంది వేడి వచ్చింది, అన్నీ రెండు ఉంటాయి. రెండూ కానిది ఆ స్థితి నీకు రావాలి. అది ఆత్మస్థితి. ఆత్మస్థితి ఇవి కల్పన చేసేది మనసు. ఏంటి? బాధగా ఉంది అని కల్పన చేస్తుంది, అబ్బా సుఖంగా ఉంది అని కల్పన చేస్తుంది. రెండు కల్పనలేవి. నన్ను సూది పెట్టి ఇప్పుడు కూర్చోండి, ప్రాక్టికల్గా కూర్చోండి, గట్టి కూర్చోండి, రక్తం వచ్చేటట్టు గుచ్చితే నేను నా ముఖంలో మార్పు రాకుండా ఉంటే నేను ఆ స్థితిలో ఉన్నట్టు. అలాగని మీరు అందరూ గుచ్చుకుని తగలాడకండి. మీరు బాధ వస్తుంది కానీ యాక్టింగ్ చేస్తారు, కానీ అలా కాదు. నిజంగా కూడా నేను మనసుని వేరు చేస్తాను. నా మీద వేడి నీళ్ళు పోయండి, బాగా వేడి నీళ్ళు, లేకపోతే చల్లటి ఐస్ పెట్టండి. అప్పుడు కూడా మనసుని వేరుగా ఉంచగలిగితే, మనసు అనేది లేకపోతే ఆత్మ ఉండడం. ఆత్మని తెలుసుకోవడం అంటే ఏం లేదు, మనసుని తీసేయడం ఆత్మ, అంతే. ఈ సాధనలన్నీ మనసు లేకుండా చేయడం, అమనస్కంగా మారడం. ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్. ఓపెన్ చేసి మీకు చెప్పేశాను, కీ అంతా మీకు ఇచ్చాను. ఎలా ఓపెన్ చేస్తారో దానికి సాధనే యోగ సాధన. యోగ సాధనలో అష్టాంగ యోగం మంచిదండి కుండల యోగం కంటే. అష్టాంగ యోగం సాత్వికంగా వెళ్తుంది, కుండల యోగం హఠయోగం అవుతుంది. అందుకు అది చాలా తాంత్రికంలోకి వెళ్ళిపోతుంది కుండల యోగం. అది కుండల యోగాన్ని ఎవరు కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కుండల యోగాన్ని బోధించలేదు. శ్రీరామచంద్రుడు వశిష్ఠ గీతలో శ్రీరామచంద్రుడికి వాళ్ళ గురువుగారు బోధించలేదు. శాస్త్రీయమైనటువంటి విషయాలన్నీ కూడా సాత్వికంగా ఉంటాయి, సాత్విక సాధనలోనే ఉంటాయి. కాబట్టి సాత్విక సాధనని నమ్ముకోండి. యమనీమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, ఇది
యమములు, నియమములు. యమములు అంటే అహింస, సత్యస్థేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ, శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం. యమము, నియమములు వీటిని బేస్గా పెట్టుకుంది. ఆసనం అనేది ఈ శరీరానికి శాసనం. అంటే ఆసనం అంటే ఒక స్థిరంగా కూర్చుని ఉండడం. ఎవరో స్థిరంగా కూర్చోలేరు, ఇటువంటి కదులుతూ ఉంటారు, ఆ పోజులు మారుస్తుంటారు. ఎందుకంటే స్థిరంగా ఎవరు కూర్చోలేరు, ఎక్స్ప్రెస్ చేయగలుగుతాయి. అందుకు ఆసన సిద్ధి పొందాలి. ఆసనం అంటే ఎన్నో ఆసనాలు ప్రదర్శించడానికి కాదు. ఆసనాలు ఇప్పుడు ప్రదర్శన అయిపోయింది. ఆసనాలు ప్రదర్శించడానికి కాదు, దర్శించడానికి. అంటే సత్యవస్తువుని దర్శించడానికి. ఆసనం స్థిరం అవ్వాలి. శరీర మాధ్యం కల ధర్మ సాధన. కానీ మరి కాబట్టి ఆసనం తర్వాత ప్రాణాయామం. ప్రాణాయామం ఏం చేస్తుంది? ఆసనం శరీర శుద్ధినిస్తే ప్రాణాయామం నాడీ శుద్ధిని చేస్తుంది. నాడీ శుద్ధి తర్వాత మనకు వచ్చేది ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఆహారం ఇంద్రియాలకి వేరుగా. ఇప్పుడు ఆహారం కంటికి చూపు, దృశ్యం ఆహారం, చెవికి శ్రవణం ఆహారం, చర్మానికి స్పర్శ ఆహారం. ఈ ఆహారాలన్నీ తీసుకుని లోపల లోడ్ చేస్తుంది. అంటే డేటాను కలెక్ట్ చేసి లోపల పంపిస్తుంది, మరింత డేటాని ఇరుగు పెట్టేస్తుంది. డేటా మన ఫోన్లో డేటా నిండిపోతే అసలు ఫోన్ చేయడానికి అవకాశం ఉండదు. అలాగే కమ్యూనికేషన్ మనం ఎవరితోటి చేయలేకపోతున్నాం, ఏ పని సాధించలేకపోతున్నాం. ఎప్పుడు మేక్ ఇట్ క్లీన్ అండ్ ఫ్రెష్. దానికోసం ప్రాణాయామం ఉపయోగపడుతుంది, మనసుని శుద్ధి చేయడానికి. ప్రాణో మనోబంధన అంటుంది. చాలా చెప్తున్నాను విషయాలు, ఎందుకో మరి. ప్రాణో మనోబంధన, మనసుని బంధించాలంటే ప్రాణం కావాలి, ప్రాణాయామం కావాలి. మనసును బంధించాలంటే మనసులో అంటే లోపల ఉన్నటువంటి విషయాలను డిలీట్ చేయడానికి, స్పేస్ని క్రియేట్ చేయడానికి. మనసును అంతటిని శుద్ధి చేసేస్తే ఇట్ బికమ్ ఆత్మ. దట్ ఈజ్ సమాధి, ధ్యానం. ధారణ వచ్చేస్తుంది, ఒకే దాని మీద ఫోకస్ వస్తుంది. ఫోకస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ధ్యానం స్థిరమైపోతుంది. ధ్యానం అంటే లగ్నా చాహి, టికానా చాహి, అక్కడ ఉండిపోవడాన్ని సమాధి అంటారు. ఆ సమాధి పొందితే దాన్ని మోక్షం అంటారు. బంధ విముక్తి సంసారం నుంచి ఈ విధంగా వస్తుంది. సర్వం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా చరాచర శ్రేయో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.